యువతను విస్మరిస్తే ఉద్యమాలే వస్తాయని, జెన్జీ శక్తిని తక్కువ అంచనా వేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. నేపాల్, శ్రీలంక తరహాలో భారతదేశంలో కూడా ఉద్యమాలు రావని చెప్పలేమని అన్నారు. అభివృద్ధి, ఆవిష్కరణలను మోడీ గాలి కొదిలేశారని విమర్శించారు. ముంబైలో ఎన్డీటీవీ యువ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ జెన్జెడ్ ఆలోచనలు, దేశ యువత ఆకాంక్షలు వంటి అంశాలపై అద్భుతంగా ప్రసంగించారు. యువత ఆకాంక్షల్ని ప్రభుత్వాలు పట్టించుకోవాలని, విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్ చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ మందిర్, మసీద్, ఎవరు ఏం తింటున్నారు, ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధాని మోదీ విజయం సాధించారని ఎద్దేవా చేశారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిష్కరణలను మోదీ గాలికొదిలేశారని విమర్శించారు. చైనా, జపాన్, అమెరికా వంటి పశ్చిమ దేశాలతో పోటీపడి వారిని అధిగమించే ప్రయత్నం చేయాలే తప్ప మనకన్నా వెనుకబడిన దేశాలతో పోల్చుకొని సంతృప్తి చెందడం సరికాదని హితవు పలికారు. ముంబైలో శనివారం సాయంత్రం ఎన్డీటీవీ యువ 2025 ది ముంబై చాప్టర్ సదస్సులో కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జెన్జెడ్ ఆలోచనలు, దేశ యువత ఆకాంక్షలు, ప్రభుత్వాల పాత్ర వంటి అంశాలపై తనదైన శైలిలో అద్భుతంగా ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. ప్రస్తుత తరం యువత కేవలం డిజిటల్ మీడియాకే పరిమితం కావద్దని, సమాజం పట్ల అపారమైన బాధ్యతతో పనిచేయాలని కేటీఆర్ సూచించారు. జెన్జెడ్ శక్తిని తక్కువ అంచనా వేయవద్దని పాలకులను హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల అటవీ భూమిని అమ్మాలని ప్రయత్నిస్తే సెంట్రల్ వర్సిటీ విద్యార్థులు ప్రభుత్వం మెడలు వంచిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ భూముల విక్రయాన్ని నిలిపివేసిందని చెప్పారు. ఇదే జెన్జెడ్ ఆపరేషన్ పవర్ అని అన్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువత రాజకీయాల్లోకి కూడా రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నప్పుడు మీరే ఎందుకు రాజకీయాలను నిర్ణయించలేరని యువతను కేటీఆర్ ప్రశ్నించారు. ప్రపంచమంతా ముసలితనంలో మూలుగుతుంటే భారతదేశం మాత్రం యువ రక్తంతో ఉరకలెత్తుతున్నదని కేటీఆర్ అన్నారు. దేశంలో సగటు వ్యక్తి వయస్సు 27 సంవత్సరాలని, 50% జనాభా 35 ఏళ్లలోనే ఉన్నారని చెప్పారు. ఈ యువశక్తిని దేశ నిర్మాణానికి వాడుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1985లో చైనా, భారత ఆర్థిక వ్యవస్థలు దాదాపుగా సమానంగా ఉండేవని గుర్తు చేశారు. అప్పుడు చైనా తలసరి ఆదాయం $300 అయితే మనది $500. కానీ 40 ఏళ్ల తర్వాత చూస్తే ఇండియా ఆర్థిక వ్యవస్థ $4 ట్రిలియన్ పరిమితమైంది. కానీ చైనా $20 ట్రిలియన్ ఎదిగింది. ఇవాళ చైనా తలసరి ఆదాయం $13,000 అయితే మనది కేవలం $2,700. చైనా మనల్ని ఎలా దాటిపోయిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మనం ఎప్పుడైనా అత్యుత్తములతో పోల్చుకోవాలి. అమెరికా, యూరప్లతో చైనా పోటీ పడితే మనం మాత్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పోల్చుకొని మురిసిపోతున్నామని ఎద్దేవా చేశారు. అణుబాంబు దాడితో సర్వనాశనమైన జపాన్ కేవలం 23 ఏళ్లలోనే విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రపంచంలో న్యూక్లియర్ దాడి జరిగిన ఏకైక దేశం జపాన్ అని, భూకంపాలు, సునామీలు వచ్చినా తట్టుకొని నిలబడిందని చెప్పారు. 1945లో హిరోషిమా, నాగసాకిపై అణుదాడి జరిగి లక్షలాది మంది చనిపోయినా జపాన్ కుంగిపోలేదని అన్నారు. ఎన్నో భౌగోళిక అనుకూలతలు ఉన్నా, ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తినా వాటన్నింటినీ తట్టుకొని అద్భుత ఆవిష్కరణలు, పారిశ్రామికీకరణతో నేడు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ ఎదిగిందని పేర్కొన్నారు. జపాన్ సాధించినప్పుడు భారత్ ఎందుకు సాధించలేకపోయిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. జపాన్ ఆలోచన విధానమే కారణమని, వచ్చే 10 ఏళ్లలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని కేటీఆర్ సోదాహరణలతో వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉన్నది. ప్రపంచంలోని అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ హైదరాబాద్లో ఉన్నది. కేవలం 10 ఏళ్లలోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు మిగతా భారతదేశం ఎందుకు చేయలేకపోయింది? ఒకసారి ఆలోచించాలని కేటీఆర్ సూచించారు.
సుందర్ పిచాయ్, సత్యనాదెల్లా, అరవింద్ నారాయణ్ వంటి వారు అమెరికన్ కంపెనీలకు సీఈఓలైతే మనం సంతోషిస్తాం. కానీ మన దేశం నుంచి ఒక్క ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కూడా రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ చురకలంటించారు. మనకు వెంచర్ క్యాపిటల్ కాదు, అడ్వెంచర్ క్యాపిటల్ కావాలని సూచించారు. మన దేశంలోని 38 కోట్ల జెన్జెడ్ యువత సరికొత్త ఆలోచనలతో ప్రపంచ ప్రగతిని మార్చేందుకు ప్రభుత్వాలతో, పరిశ్రమలతో కలిసి పనిచేయాలని కోరారు. పెట్టుబడి లేకపోవడం కాదు, మీ ఊహాశక్తి, ఆశయాలే మిమ్మల్ని ఆపుతున్నాయని యువతలో కేటీఆర్ స్ఫూర్తి నింపారు.